మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువుగారు జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ వచ్చేసి 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్నైతే కనుగొనండి. ఓం నమః శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి అతిపెద్ద శుభవార్త విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మీరు అతిపెద్ద శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పవచ్చు. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసేటువంటి శుభ ముహూర్తం రానే వచ్చింది. మీకు రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ధనుసు రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అయితే ఒక మంచి శుభవార్తను వింటున్నారని చెప్పవచ్చు. ఎందుకని అంటే ఎందుకని అంటే మీరు ఈ 3 రోజుల తర్వాత ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పవచ్చు. మీరు ఎదురు చూసేటువంటి రోజులు రానే వస్తున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది తిరగబోతుంది. మీ మీదకే మీరే ఆశ్చర్యం కలిగేలా ఒక శుభవార్తనైతే వింటారు. మీ కంటిని మీరే అసలు నమ్మలేరు. మీ జీవితంలో ఇంత ఆనందం, ఇంత సంతోషం కలుగుతుందని మీరు అసలు ఊహించి ఉండరు. కాబట్టి మీకు అసలు దాని గురించి నమ్మకం అనేది కుదరదు. అయితే ఇది నిజంగానే మీకు జరుగుతుంది. మీకు ఎటువంటి మార్పులనేవి జరగబోతున్నాయి. అలాగే దీనితో పాటు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా ఉంటుందండి. ఎందుకంటే సంతోషంతో పాటు కాస్త ఒడిదుడుకులు కూడా ఉంటాయి. అది ఏమిటో, ఎలా ఉంటాయో కంప్లీట్‌గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకు పెద్ద గుడ్ న్యూస్ అనేది ఎటు నుంచి వస్తుంది? ఎటువంటి సమాచారం కలగబోతుంది? అదే విధంగా ఇలా ప్రతి ఒక్క చోట క్లుప్తంగా ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ధనుస్సు రాశి వారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ధనుసు రాశి వారి గురించి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. కాబట్టి ఈ పూర్తి జ్ఞానం మనిషికి చాలా మంచిది. అందుకోసమే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అప్పుడే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి ఎప్పుడు చూసినా కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఎంతో ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడినా, ఎంత దాచుకున్నా సరే డబ్బు అనేది వచ్చేటప్పటికి వారికి ఎప్పుడు కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. వాళ్ళ చేతులారా వాళ్ళు డబ్బు అనేది ఖర్చు పెట్టలేరు. అలాగే అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏర్పాటు అనేది జరగదు. ఇక దీనికి తోడుగా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు మీ జీవితంలో ఈ యొక్క ఆడమనిషి ఎవరైతే ఉన్నారో వారే మీ బద్ధ శత్రువు. మీకు తన వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మీకు దాని గురించి అస్సలు తెలియదు. అద ఆ మనిషి మూలానే మీకు ఎటువంటి కష్టాలైనా సరే మీరు కొని తెచ్చుకుంటున్నారు. కానీ తన మూలాన ఇవన్నీ జరుగుతాయేమో అనే సంగతి మీకు అస్సలు తెలియదు. మీరు ఆ మనిషి మాటకి బాగా వశమైపోయి ఉన్నారు. ఆ మనిషి మిమ్మల్ని ఎంతగా ఆకట్టుకొని ఉంది అంటే మీకు మీ పక్కనే ఉంటూ గోయి అనేది తీస్తూ కూడా మిమ్మల్ని ఏమాత్రం కూడా దాని గురించి అవగాహన కలగకుండా ఉండేలా చేస్తుంది. మీ ముందు ఎంతో మంచిగా తీయని మాటలు చెబుతుంది. కానీ మీ రహస్యాలని కూడా తీసుకొని దానికి ఆపోజిట్‌గా పని అనేది చేయడం స్టార్ట్ చేసి మీ దుఃఖానికి కారణం అనేది అవుతుంది. కానీ కాస్త కూడా మీకు దీని గురించి అవగాహన లేదు ఫ్రెండ్స్. మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మీకు చాలా లక్ ఉంది. మీ జీవితంలో మీరు అనుకున్నది ప్రతి ఒక్కటి అనేది మీ లైఫ్‌లోనే ఉంటుంది. కానీ మీరు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్నదాన్ని వదిలేసుకొని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ పక్క వాళ్ళని బాగా నాకన్నా ఎక్కువగా ఉంది, వాళ్ళ జీవితం చాలా బాగుంది, ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది అని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటూ ఉంటారు. ఇది మీకు ఉన్న అతిపెద్ద చెడ్డ అలవాటు. ఎవరికి కూడా ఎవరి రాత కలిసి ఉండదు. ఎవరి రాత ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా తెలియదు కదా! మీరు మిగతా వారికన్నా కూడా ఇంకా మంచిగా కలిగి ఉండవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే ఇటువంటి కంపారిజన్ చేస్తారో తదాసు దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గాని తదాస్తు అన్నారు అనుకోండి,
మీ జీవితంలో ఇక అంతే. కాబట్టి ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న దానితోనే సంతోషపడాలి. పక్కన వాళ్ళతో మన లైఫ్‌ని ఎప్పుడు కూడా కంపారిజన్ చేసుకోకూడదు. గత 5 సంవత్సరాలుగా మీరు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అదే డబ్బు పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా దాంతో పాటు జాబ్ కానీ, బిజినెస్ గానీ ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీరు గత 5 సంవత్సరాల నుండైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ప్రాబ్లమ్ కంప్లీట్ అయితుంది అనుకునే లోపు కొత్తగా మరొక ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మీరు ఎన్నో సమస్యలను చూస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా మీ లైఫ్‌లో కానీ, మీ లైఫ్‌లో జరిగినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఇక ఇక్కడి నుండి చెక్ పెట్టుకోండి. ఇక ఇప్పటి నుండి మీ జాతకమే మారిపోబోతుంది. మీరు ఒక సూర్యుడు వెలుగు ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ విధంగా మీరు వెలగబోతున్నారు. మీ జాతకం మీకు అనుకూలంగా మారిపోబోతుంది. ఎందుకంటే మీ గ్రహంలో మంగళ గ్రహం ఏదైతే ఉందో తన ప్లేస్‌ని చేంజ్ చేసుకోబోతుంది. ఇక ఆ ప్లేస్ చేంజ్ అవ్వడం ఆలస్యం 24 గంటల్లో మీరు చాలా అతిపెద్ద గుడ్ న్యూస్‌లనేవి వింటారు. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా ఎవరితో కూడా చెప్పకండి. మీరు ఎంత నమ్మినా సరే, మీకు ఎంత క్లోజ్ పర్సన్ అయినా సరే, మీకు జరిగే మంచి పనులు తొందరపడి అందరితో చెప్పుకొని ఆ పని అస్సలు జరగకుండా చేయకండి. కాబట్టి ఆనందం, సంతోషంలో ఉన్నప్పుడు మనకి ఒకరితో పంచుకోవాలని అనిపిస్తుంది. కాబట్టి మీకు బాగా దగ్గర ఉన్నవాళ్ళు అంటే మీ అమ్మ గాని, మీ నాన్న కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు. వాళ్ళకి తప్ప బయటి వాళ్ళకి ఎవరికి కూడా మీరు ఈ న్యూస్‌ని బయటకు చెప్పకండి. ఆ అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే మీకు చాలా పెద్ద అమౌంట్ డబ్బు అనేది దొరకబోతుంది. అది మీది అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఎటువంటి రూపంలో అయినా సరే అది మీకు రావచ్చు. అది ఎలా అంటే మీకు ఒక మంచి జాబ్ ఆఫర్ రావచ్చు. మంచి బిజినెస్ కాంట్రాక్ట్ అనేది రావచ్చు. లేదంటే మీకు కోర్టులోకి సంబంధించిన ఎటువంటి ఆస్తికి సంబంధించిన డబ్బు ఉన్నా సరే అవన్నీ కూడా మీకు వస్తాయి. ధనుసు రాశి వారికి ఊహించిన డబ్బు అనేది రాబోతుంది. సో, ఆ డబ్బు మనకి వచ్చింది కదా అనేసి మళ్ళీ ఆ డబ్బును నిర్లక్ష్యం అనేది మాత్రం అస్సలు చేయకూడదు. కాబట్టి డబ్బు రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా అనేది కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి డబ్బు వచ్చినప్పుడు అహంకారం రాకూడదు. అలాగే డబ్బు లేనప్పుడు బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడు కూడా మంచి అయినా, చెడైనా మనిషి అనేవాడు తన లైఫ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. మన మైండ్ సెట్‌ని ఒక స్థిరంగా ఉంచుకోవాలి. అప్పుడే ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ రూపం అనేది మనకు వస్తుంది. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీ లైఫ్‌లో చాలా బిందాస్‌గా ఉండబోతుంది. అరే! వీళ్ళకేంటి చాలా బాగుంటారు అన్నమాట అనిపిస్తుంది. కానీ రియల్‌గా చూడాలి కానీ మీ లైఫ్ మాత్రం చాలా గజిబిజిగా ఉంటుంది. అయినా కానీ మీరు ఎంతో సహనంగా ఉంటారు. మీరు ఎంతో సహనంతో మీ లైఫ్‌ని హ్యాండిల్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కూడా దేవుడు అనేవాడు ఈ రకంగా కరుణించబోతున్నాడు. మీకు రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. ఎంత పెద్ద గుడ్ న్యూస్ అంటే మీకు ఆశ్చర్యం అనేది కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా పడిన కష్టాలు ఏమైనా సరే అన్నీ కూడా తీరిపోతాయి. మీ ఫ్యామిలీతో ఉన్నటువంటి చికాకులు అన్నీ కూడా పోతాయి. మీ లైఫ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మీ దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. ఇక ఇక్కడి నుంచి మీకు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పేసి ఆనందపడిపోయి ఒకరితో చేరు చేసుకొని దాని నాశనం అనేది చేసుకోవద్దు. ఎందుకంటే మీ చుట్టుప్రక్కలనే మీ శత్రువులు బాగా ఉన్నారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి చెబుతారో వాళ్ళే మీ దుఃఖానికి కారణమవుతారు. కాబట్టి ఈ యొక్క విషయంలో ధనుస్సు రాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ధనుస్సు రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించాలి. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశిస్తుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.